తెలంగాణలో బీఆర్ఎస్ మెజారిటీ ఎంపీ స్థానాలు గెలవబోతోందని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆయన ఈ రోజు ఉదయం స్థానిక ఎస్ఆర్ఆర్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల మైదానంలో వాకర్స్ ను కలిశారు. ఎంపీగా పోటీ చేస్తున్న తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. తాను గెలిస్తే కరీంనగర్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తానన్నారు. ఎంపీగా ఉన్న సమయంలో కీలక ప్రాజెక్టులు తీసుకొచ్చానన్నారు వినోద్. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఈ రెండు పార్టీలకు ఎంపీ అభ్యర్థులు లేక తమ నేతలను వారి పార్టీలో చేర్చుకుని ఎంపీ టికెట్లు ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదన్నారు వినోద్. చెయ్యికి ఓటేసి మా చెయ్యి పాపం చేసిందని గ్రామీణ ప్రజలు వాపోతున్నారన్నారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారని వినోద్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో వాకర్స్తోని నేను ఇంటరాక్ట్ కావడం జరిగింది. మరి కరీంనగర్ నగరంలో ఈ గ్రౌండ్స్లో చాలామంది లేడీసు అదేవిధంగా జెంట్స్ ఉదయం పూట 5 గంటల నుండే మరి ఇక్కడ వాకింగ్ చేస్తుంటారు. ఇక్కడ చిన్నారులు మరి స్పోర్ట్స్లో కూడా క్రికెట్ అవన్నీ ఆడుకుంటుంటారు. అయితే ఇక్కడికి వచ్చినటువంటి సోదరులు, ముఖ్యంగా మహిళా సోదరిమణులు ఒక రిక్వెస్ట్ చేశారు. ఈ గ్రౌండ్లో ఒక ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్ టాయిలెట్స్ కడితే బాగుంటుందనేది వారి అభిప్రాయము. ఉదయం పూట వాకింగ్ చేసినప్పుడు కొంత ఇబ్బంది ఉంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. తర్వాత నేను ఇంటరాక్ట్ అయినటువంటి వాకర్స్తోని సీనియర్ సిటిజన్స్, స్టూడెంట్స్, యూత్ వాళ్ళందరితో ఒకటే చెప్పాను. నేను కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీసుకురావడం జరిగింది. 2014 నుండి 19 వరకు మరి ఆ ప్రయత్నం చేసి కరీంనగర్ నగరాన్ని 1000 కోట్ల రూపాయలతోనే ఈరోజు అభివృద్ధి జరిగింది. దాదాపు 750 కోట్ల రూపాయల పనులైనా ఇంకా 250 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఎన్నికల సందర్భంలో రాజకీయ ప్రత్యర్థుల్ని ఏ ప్రభుత్వమైనా, అది బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, హింసించడం మంచిది కాదు. ఎందుకంటే ఎన్నికల సందర్భంలో ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. ఈ సందర్భంలో మరి ఇలాంటి అరెస్టులు మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రచారం చేసుకోవాలి కదా వాళ్ళ పార్టీ. అయితే విచారణలో పిలిస్తే పోవాల్సిన అవసరం ఉంటుంది. ఎంత పెద్ద నాయకుడైనా విచారణకు పిలిస్తే కంపల్సరీ హాజరై విచారణలో పాల్గొనాలి. కాబట్టి నా దృష్టిలో అతనికి ఈడీ సమన్స్ ఇస్తే పోలేదు కాబట్టి, హైకోర్టు దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి ఈరోజు విచారణ కోసం అరెస్ట్ చేశారు. వెదర్ అతడు కేసులో పెడతారా యాదా తేలుతుంది ఈరోజు. నిన్నటిదానిక కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటన్నారు. బీజేపీ వాళ్ళు ఏమన్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటన్నారు. కాబట్టి ఇవన్నీ హాస్యాస్పదమైనటువంటి వ్యాఖ్యానాలు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుల్ని పెద్ద సంఖ్యలో గెలిపిస్తారు. గత 3 రోజుల నుంచి నేను విస్తృతంగా పర్యటిస్తున్నాను. మార్పు అంటే గీ మార్పు కోసం కాదు, నీళ్లు లేక కరెంటు లేక ఇబ్బంది పడేటువంటి రోజుల కోసం ఈ మార్పుని ఓటేయలేదు. చెయ్యికి వేసినాము, మా చెయ్యి పాపం చేసింది. చెయ్యికి మేము వేసినాం, చెయ్యి గుర్తుకు వేసినాం, మా చెయ్యి పాపం చేసిందని చెప్పి వ్యాఖ్యానిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ప్రజలు. నేను చెప్తున్నాను, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో నేను విస్తృతంగా పర్యటించే సందర్భంలో ప్రజలు మళ్ళీ కారు కావాలి, మళ్ళీ తెలంగాణ కావాలి అనేటువంటి వ్యాఖ్యానాలు చాలా వినిపిస్తున్నాయి. తప్పనిసరిగా ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు కారు గుర్తుకు, గులాబీ జెండాకు పెద్ద సంఖ్యలో ఓట్లు వేయబోతున్నారు. మీరు ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు మరి బీఆర్ఎస్కు వస్తాయి. మీరు చూడండి, ఇప్పుడు దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు మా పార్టీ వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చిండ్రు.